హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు చాలా హెల్ప్ అయ్యే ఒక గుడ్ టాపిక్ అయితే తీసుకొచ్చేయండి. అదేంటంటే మీరు ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ నేర్చుకొని డిఫరెంట్ జాబ్స్కి అప్లై చేయొచ్చు. మీకు ఐటీ ఇండస్ట్రీలో ఏవైతే ప్రజెంట్ ఉన్న మోస్ట్ డిమాండ్ టెక్నాలజీస్ లైక్ సేల్స్ఫోర్స్ కావచ్చు, పెగా కావచ్చు, మ్యూల్ సాఫ్ట్ కావచ్చు, బిగ్ డేటా టెక్నాలజీస్ కావచ్చు, ఓకే, ఆర్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ కావచ్చు. ఇలాగా మీరు డిఫరెంట్ జాబ్ అప్లికేషన్స్కి మీరు అప్లై చేయొచ్చండి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిండే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను న్యూ వీడియోని అప్లోడ్ చేయగానే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది అండ్ మన న్యూ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ప్రతి వీడియోలో కూడా గుడ్ కంటెంట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది చాలా హెల్ప్ అవుతుంది అందరికి కూడా. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటారో, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆల్రెడీ సర్వైవ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్ us స్టార్ట్ ది మెయిన్ టాపిక్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఓకే, సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. ఎడ్యుకేషన్ అకాడమిక్లో కూడా ఆల్రెడీ కోర్ జావా కాన్సెప్ట్స్ అయితే మీరు నేర్చుకొని ఉంటారు. సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి అన్ని టైప్స్ ఆఫ్ డొమైన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేయొచ్చండి. ఇది అంటారు జావా అనేది ఎవర్ గ్రీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. జావా అనేది 20 years నుండి ఐటీ మార్కెట్లో నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఉందండి. మరి నేను జావా నేర్చుకుంటే నేను ఎలాంటి ఐటీ జాబ్స్ నేను చేయగలను అని అంటే నేను 1 by 1 చెప్తాను అండి. నేను 1 by 1 చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎలాంటి జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, ఎలాంటి జాబ్స్ ఎలాంటి జాబ్స్కి అప్లై చేయగలుగుతారు వన్స్ మీరు జావాలో కానీ పర్ఫెక్ట్గా ఉంటే. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ది ఏంటంటే ఆటోమేషన్ టెస్టింగ్ అండి. ఓకే, మీరు హ్యాపీగా మీకు కానీ కోర్ జావా కానీ ఐడియా ఉంటే ఆటోమేషన్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ అండి. మీకు తెలిసే ఉంటుంది ఐటీ మార్కెట్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్, చాలా డిమాండ్ ఉన్న జాబ్స్ కూడా. సో మీరు కానీ ఆటోమేషన్ టెస్ట్ అవ్వాలనుకుంటే కోర్ జావా కానీ తెలుసుంటే సెలీనియం మీకు 30 daysలో కంప్లీట్ అవుతుందండి. సో వితిన్ 60 daysలో మీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్ కూడా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ కోర్ జావా కానీ నేర్చుకొని ఉండి ఎక్స్పర్ట్ కానీ అయ్యి ఉంటే కోర్ జావా కాన్సెప్ట్స్లో మీరు ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్ని 60 daysలో తెచ్చుకోవచ్చండి. సో మీరు ఆటోమేషన్ టెస్ట్ అవ్వాలంటే కోర్ జావా ఈజ్ మ్యాండేటరీ అండి. ఇన్ కేస్ మీరు సెలీనియం విత్ జావా కాంబినేషన్లో ఆటోమేషన్ టెస్ట్ రావాలనుకుంటే కాంబినేషన్లోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆ కాంబినేషన్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ కూడా ఉంది ఐటీ మార్కెట్లో నవే డేస్. ఓకే, సెకండ్ జాబ్ వచ్చేసి యాజ్ యూజువల్గా జావా డెవలపర్ అండి. ఓకే, సో అది అందరికీ తెలిసిందే. థర్డ్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అండి. ఓకే, సో ఫుల్ స్టాక్ డెవలపర్ ఎంత డిమాండ్ ఉందో మీ అందరికి తెలిసిందే. ఐటీ మార్కెట్లో ఫుల్ స్టాక్ డెవలపర్కి మంచి డిమాండ్ ఉంది, ప్లస్ మంచి ప్యాకేజ్ కూడా ఉందండి. అండ్ ఫ్యూచర్లో కూడా ఎక్కువ ఫుల్ స్టాక్ డెవలపర్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయండి ఫ్యూచర్లో అన్నీ. ఎందుకంటే ఎవరికైతే మల్టీ స్కిల్స్ ఉంటాయో కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకుంటాయి. ఓకే, సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మీకు తెలిసిందే, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఎవరైతే హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. మరి బ్యాక్ ఎండ్లో ఎవరైతే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారో వాళ్ళని జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. సో మీరు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా అవ్వచ్చు జావా టెక్నాలజీ నేర్చుకుంటే. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మోస్ట్ డిమాండ్ ఉన్న ఒక జాబ్ ఉందండి, అది సేల్స్ఫోర్స్ డెవలపర్. మీరు సేల్స్ఫోర్స్ డెవలపర్ అంటే జావా నాలెడ్జ్ మ్యాండేటరీ అండి. చూడండి, జావా నేర్చుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మీరు ఏ జాబ్కైనా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అందుకని అంటారు జావా ఈజ్ ద కింగ్ ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ. ఓకే, ఇప్పటికీ వరల్డ్ వైడ్గా టాప్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావా ఉంటుందండి. అది ఎవర్ గ్రీన్, ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. ఐటీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఆల్వేస్ జాబ్స్ ఉండేది ఏంటంటే ఒక జావా టెక్నాలజీ అండి. మీరు సేల్స్ ఫోర్స్ డెవలపర్ అవ్వడానికి కూడా జావా టెక్నాలజీ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టెక్నాలజీ పెగా డెవలపర్ అండి. పెగా డెవలపర్ కూడా ఎవరైతే జావా డెవలపర్ వర్క్ చేస్తున్నా వాళ్ళు ఇన్ కేసు స్విచ్ అవ్వాలనుకుంటే పెగా డెవలపర్గా ఎవరికైతే జావా ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని ప్రిఫర్ చేస్తారండి పెగా డెవలపర్కి. ఓకే, సో జావా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈజీగా పెగా డెవలపర్ కూడా స్విచ్ అవ్వచ్చు ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో పెగా డెవలపర్ కూడా మోస్ట్ డిమాండ్ టెక్నాలజీ ఇన్ ఐటీ ఇండస్ట్రీ నవ్ డేస్. సో నెక్స్ట్ జాబ్ ఏంటంటే బిగ్ డేటా డెవలపర్ అండి. సో బిగ్ డేటా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని కూడా హ్యాండిల్ చేయాలి ఆర్ ఇంప్లిమెంట్ చేయాలంటే జావా టెక్నాలజీ యూజ్ చేస్తారండి. సో యూ కెన్ ఈజీలీ బికమ్ ఏ బిగ్ డేటా డెవలపర్ ఆర్ బిగ్ డేటా ఆర్కిటెక్ట్.
వచ్చేసి నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఏఈఎం డెవలపర్. ఇది కూడా డిమాండ్ ఉన్న టెక్నాలజీ అండి. ఏఈఎం అంటే మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఏఈఎం? అడోబ్ ఎక్స్చేంజ్ మేనేజర్ అండి. ఏఈఎం ప్రాజెక్ట్స్ ఆర్ అప్లికేషన్స్ డెవలప్ చేసేది జావా బేస్డ్ టెక్నాలజీ అండి. సో నెక్స్ట్ జాబ్ ఏంటంటే మొబైల్ అప్లికేషన్ డెవలపర్ అండి. మీరు వినే ఉంటారు కొట్లిన్ డెవలపర్ ఆర్ ఆండ్రాయిడ్ డెవలపర్ అండి. సో ఈ ఆండ్రాయిడ్ డెవలపర్ అవ్వాలన్నా, కొట్లిన్ డెవలపర్ అవ్వాలన్నా కూడా మీకు జావా బేస్ చేసుకుని ఉంటుందండి అది కూడా. సో మీరు మొబైల్ అప్లికేషన్ డెవలపర్ కూడా అవ్వచ్చు, మీరు వెబ్ డెవలపర్ అవ్వచ్చు, సేల్స్ఫోర్స్ డెవలపర్ అవ్వచ్చు, పెగా డెవలపర్ అవ్వచ్చు, ఓకే, ఏఈఎం డెవలపర్ అవ్వచ్చు, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అవ్వచ్చు, ఓకే. నెక్స్ట్ మ్యూల్సాఫ్ట్. నెక్స్ట్ జాబ్ ఏంటంటే మ్యూల్సాఫ్ట్ డెవలపర్ అండి. సో మ్యూల్సాఫ్ట్ కూడా జావా బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు హ్యాపీగా మ్యూల్సాఫ్ట్ డెవలపర్ కూడా అవుతారండి, ఓకే. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే నెట్వర్క్ ఇంజనీర్ అండి. సో సమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే నెట్వర్క్ రిలేటెడ్ కోడింగ్ రాయాల్సి వస్తుందండి. సో దానికి జావా లైబ్రరీస్ సపోర్ట్ చాలా ఉన్నాయండి. సో బిల్ట్ ఇన్ జావా లైబ్రరీస్ చాలా ఉన్నాయి, నెట్వర్క్కి యాక్సెస్ చేసుకునేవి, నెట్వర్క్ స్టోర్ చేసుకునే అలాంటి లైబ్రరీస్ చాలా ఉన్నాయి, ఓకే. సో ఈవెన్ మీరు నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఆర్ అదర్ నెట్వర్క్ రిలేటెడ్ జాబ్స్ మీరు తెచ్చుకోవాలన్నా కూడా జావా బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలా హెల్ప్ అవుతుందండి, ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంబెడింగ్ రిలేటెడ్ జాబ్స్ కూడా జావా నాలెడ్జ్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎంబెడెడ్ డెవలపర్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ జాబ్ ఏంటంటే గేమ్ డెవలపర్ అండి. మీకు తెలిసే ఉంటుంది, చాలా గేమ్స్ అయితే డెవలప్ చేస్తుంది యూజింగ్ జావా టెక్నాలజీ అండి, ఓకే. సో మీకు మార్కెట్లో ఆండ్రాయిడ్ అప్లికేషన్స్లో చాలా గేమ్స్ అయితే డెవలప్ చేస్తున్నారు యూజింగ్ జావా టెక్నాలజీ. సో మీరు గేమ్ డెవలపర్ అవ్వాలన్నా కూడా జావా టెక్నాలజీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాగ డిఫరెంట్ డొమైన్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో, అన్ని రకాల డొమైన్స్లో జావా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారండి. ఇంకా మేబీ చాలా జాబ్స్ జావా బేస్ చేసుకొని డిపెండ్ అయి ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను చెప్పిన టెక్నాలజీస్ అన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న టెక్నాలజీస్, ఓకే. సో ఇలాగా ఒక్క జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా నేర్చుకుంటే మీరు డిఫరెంట్ జాబ్స్కి, డిఫరెంట్ డిజిగ్నేషన్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ సర్వైవ్ అవ్వచ్చు. ఒక మాటలో చెప్పాలంటే జావా నేర్చుకుంటే మీరు ఏ టెక్నాలజీకైనా సరే, ఏ జాబ్కైనా సరే ఈజీగా అడాప్ట్ అవ్వచ్చు ఆర్ స్విచ్ అవ్వచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జావా టెక్నాలజీ, ఓకే. సో ప్యాకేజ్ అయితే ఇంకా మనం చెప్పనవసరం లేదండి. మంచి ప్యాకేజ్ ఇస్తారు ఎవరికైతే మంచి కోడింగ్ స్కిల్స్ ఉంటాయో జావా ప్రోగ్రామింగ్లో, ఓకే. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ బటన్ హిట్ చేయండి, ఓకే. ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.